నమస్తే ఫ్రెండ్స్, అందరు ప్రజెంట్ అయితే మనం బడా గణేష్ దగ్గరికి అయితే మొత్తం పైనకి అయితే వచ్చేసి అండ్ బ్యాక్గ్రౌండ్లో అయితే స్నేక్స్ అయితే చూస్తున్నారు కదా. అండ్ మన సెక్యూరిటీ ఏరియా మంచి లొకేషన్ చూడండి, బ్యూటిఫుల్గా ఉంది మనకైతే. అండ్ ప్రజెంట్ ఈరోజు అప్డేట్లో అయితే మంచి లాగ్ అయితే ఇచ్చాను. మొత్తం కంప్లీట్గా మన ఫేసెస్, స్నేక్స్, చేతులు, లడ్డు చెయ్యి అండ్ ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ ఇచ్చాను. కంపల్సరీ అయితే లాంగ్ వీడియో అయితే చూడండి ప్లీజ్. అందరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ జస్ట్ గానే సజెస్ట్ చేస్తాం, ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జస్ట్ గానే స్టార్ట్ చేస్తాం. అండ్ ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అండ్ ఈ రోజు అప్డేట్ ఏముందో ఇంకా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మొత్తం అయితే చూసుకోవచ్చు, మనకైతే అన్న వాళ్ళు అయితే మొత్తం అయితే కవర్ అయితే కప్పేసారు. అండ్ వర్షం అనేది ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో పోతుంది అని మనకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి అన్న వాళ్ళు అయితే ఏసీ అయితే పెడతారు. అండ్ కొంచెం ఆరానికి అయితే తీస్తారు. ఓ టైం ఎండ కొట్టినప్పుడు అయితే తీసి అయితే కంప్లీట్గా మనకి ఒక వన్ సైడ్ అయితే పెట్టేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ వర్షం పడ మూమెంట్లో మనకైతే అన్న వాళ్ళు అయితే కవర్ అయితే కప్పేస్తారు. అండ్ మనకైతే ఆల్మోస్ట్ అయితే అండ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అయితే మన బడా గణేష్కి ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు పైన. అండ్ వీలైన మటుకి మీకైతే పైన అయితే అప్డేట్ ఇస్తాను. అండ్ ఈరోజు అయితే చూద్దాం కింద వరకు ఏమేమి చేస్తారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే మనం అయితే దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి వర్క్ నడుస్తుంది అనేది మీకైతే అప్డేట్ ఇస్తాను. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి అన్న వాళ్ళు అయితే థర్డ్ లేయర్కి అయితే ఫినిషింగ్ అయితే మట్టికి అయితే మొత్తం అయితే రెడీ చేసుకున్నారు. దాని గురించి అయితే ముద్దలు అయితే మొత్తం కంప్లీట్ గా రెడీ చేసుకుని దాన్ని ఎలా చేస్తున్నారో సన్నగా ఫినిషింగ్ అనేది ఎలా వస్తుందో మీకు అయితే తెలుసు కదా. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అండ్ అన్న రెడీ చేస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఈ బకెట్ లో ఉంది కదా గట్టిగా, దాన్ని ఇట్లా లూజ్ చేసుకున్న తర్వాత ఇంకా సన్నగా మనకి పెట్టుకొని అయితే కంపల్సరీ అయితే మొత్తం కంప్లీట్ గా చూడండి ఎలా చేస్తుందో. తర్వాత ఇది అయిపోయిన తర్వాత చేసిన తర్వాత మనకి ఇలాంటి క్లాత్ తోని ఫినిషింగ్ కోసం మనకి చేస్తున్నారు మొత్తం కంప్లీట్ గా. అండ్ చూడండి, చూస్తున్నారు కదా, ఫినిషింగ్ కోసం మనకి ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే ఇలా చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే చూద్దాం మనకు బడా గణేష్ దగ్గర ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది చూసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే కొండలు అయితే మొత్తం జాలి సన్నసీగలు అనేది మీకు అయిపోయిందని చెప్పేసి అప్డేట్ ఇచ్చాను కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే అన్న వాళ్ళు అయితే జాలి వర్క్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, అండ్ మనకి స్టేజ్కి ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే కంప్లీట్గా అండ్ జాలి వర్క్ అనేది కంప్లీట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు స్వామివారి పాదాలు అండ్ పంచ వరకు అయితే మనకైతే ఇంతవరకు వచ్చిన అప్డేట్ అయితే మొత్తం పంచ మనకి డిజైన్ ఎలా వస్తుందో ఆ విధంగా అయితే మొత్తం కంప్లీట్గా అయితే చేస్తున్నారు. అండ్ అలాగనే మన జగన్నాథ స్వామి అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్లో మీకు అప్డేట్ అయితే ఇచ్చాను కదా. అండ్ ఇప్పుడైతే మన కంప్లీట్గా అయితే మనకి మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే చేశారు. అండ్ థర్డ్ లేయర్ ఫినిషింగ్ వర్క్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి మీకు ఎగ్జాక్ట్లీగా. అండ్ చూస్తున్నారు కదా కంప్లీట్గా జగన్నాథ స్వామిది కంప్లీట్గా చూసుకోవచ్చు మీరు. అండ్ ఫస్ట్ మనకి సెకండ్ లేయర్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత థర్డ్ లేయర్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది మీరు ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు. అండ్ స్వామివారి పంచ చూస్తున్నారు కదా. అండ్ ఇందులో మనకి చూస్తున్నారు కదా జాలి వర్క్ది కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే. ఇంకా మట్టి వరకు నాకు తెలిసి పైన బ్యాక్గ్రౌండ్లో స్టార్ట్ చేస్తుండొచ్చు, దాని వరకు అప్డేట్ అయితే చేస్తూనే ఉంటారు. అండ్ కంప్లీట్ అండ్ ఇక్కడైతే చూసి కదా
మన మూచిక వాహనవి మనకైతే ఇక్కడ ఉండే కదా, ఇక్కడ పైన వర్క్ చేస్తారని చెప్పేసి అండ్ అక్కడికి వెళ్ళి అయితే మనకైతే చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి కంప్లీట్గా. అండ్ అభయగిరిగా స్వామివి మనకైతే అన్నవాళ్ళు అయితే ఫినిషింగ్ అనేది మనకైతే చేస్తున్నారు చూడండి. అండ్ అమ్మవారిది ఫినిషింగ్ వరకు మన సార్ అనేది వర్క్ చేస్తున్నారు. అండ్ అభయగిరిగా స్వామి అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది ఫేస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కిరీటం వరకు మనకి ఇంకా కాలేదు, దానికి మనకి డిజైన్స్ వస్తాయిగా జ్యువెలరీ వర్క్, దాని వేరే వస్తుంది. అండ్ బాడీ వర్క్ అండ్ ఫేస్ వర్క్ మనం మొత్తం కంప్లీట్ అయింది, మొత్తం అయిపోయింది మనకి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అమ్మవారిది అయితే ఫినిషింగ్ వర్క్ అయితే మన జవహరాజ్ సార్ కంప్లీట్ చేస్తుంది చూడండి అండ్ కంప్లీట్గా. అండ్ మనం విజయ్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది ఎంత ఫాస్ట్ జరుగుతుందో. ఇంకా మన ఫెస్టివల్ వచ్చేసి చాలా తొందరలో ఉంది కాబట్టి ఇంకా తెలుసాను. అండ్ నెక్స్ట్ అయితే అండ్ వినాయకునికి లెఫ్ట్ సైడ్ మండపము శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారు అయితే మనకైతే అండ్ ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే రెడీ అయిపోయింది చూడండి. అండ్ మనకి ఫేస్ వర్క్ అండ్ బాడీ వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే మనకైతే చేయడం అయితే చేశారు. అండ్ కిరీటంవి చేస్తున్నారు బ్యాక్ సైడ్ లో, అండ్ మొత్తం కంప్లీట్ గా చూస్తున్నారు కదా. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఫినిషింగ్ మన కింద బేసి ఫ్లవర్ వి మనకైతే చేసేసారు. అండ్ పాదాలు ఒకటి మనకైతే ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేదు, కిరీటం ఒకటి కాలేదు. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ లో చెట్టు అండ్ అమ్మవారు మీకైతే బ్యానర్లు అయితే మీరైతే చూడొచ్చు. ఎవరైనా చూడని వాళ్ళు అయితే నేనైతే మీకు కంప్లీట్ గా మీరు స్టార్టింగ్ అయితే వీడియో చూస్తే స్టార్టింగ్ లో అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే మీకు చెట్టు అనేది కంప్లీట్ గా ఇక్కడ చూడండి. చెట్టు వచ్చేసి మొత్తం కంప్లీట్ గా మనకి చేస్తారు. చేసిన తర్వాత ఆకులు మనకి మొత్తం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో మొత్తం అయితే ఆకులు అయితే వస్తాయి మొత్తం కంప్లీట్ గా. అండ్ మనం అయితే చూస్తున్నా చెట్టు మొత్తం కంప్లీట్ గా పైన వరకు అయితే మొత్తం చేసేసి దాని సైజింగ్ అనేది చూసుకొని డిజైనింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ అవి చెట్లువి మనకి ఎలా వస్తాయో చూడండి కంప్లీట్ గా వేసారు కదా ఇక్కడ. అండ్ కనిపిస్తుంది కదా. అండ్ పైన వేస్తున్నారు అండ్ కంప్లీట్ గా అయితే మొత్తం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ మన మట్టి వర్క్ బ్యాక్గ్రౌండ్ లో జాలి వర్క్ అయిపోయింది కదా, దానికి సంబంధించిన మట్టి వర్క్ చేస్తున్నారు చూడండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం జోర్ సంచుతో మన బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్ గా అయితే చేస్తూనే ఉన్నారు. అండ్ మనకైతే ఆల్మోస్ట్ అయితే కనిపిస్తుంది కదా. మన పైన అయితే చూసుకోవచ్చు స్వామి వారికి ఎక్కడి వరకు అయిపోయిందో. మన ఆశీర్వాదం చేయి ఆయుధాలు చేతులు అయితే మనకి కనిపిస్తున్నాయి కదా లైట్ గా. అండ్ వీలైన మాటకి నేను ఒకవేళ వీలైతే పైనకి వెళ్ళి అవుతుంది మీకైతే చూపిస్తాను కంపల్సరీ అయితే. అండ్ మీరు ఇంకా మన గజలమ్మ అమ్మవారి ఎంతవరకు వచ్చిందో మీకైతే చూపిస్తాను ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు అమ్మవారి ఫేస్ అనేది మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఫేస్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది చేసారు. అండ్ కిరీటం ఇంకా కాలేదు. మన చేతులు అయితే మొత్తం కంప్లీట్గా చేసారు చూడండి. అండ్ ఇంకా మన బాడీ వర్క్ అనేది ఇంకా కాళ్ళు అనేది ఇంకా కాలేదు, చేతులు మనకైతే. అండ్ చేతులకి ఆశీర్వాదం చేయి అండ్ రైట్ సైడ్ లో మన పైన డమరుకం అండ్ స్నేక్ మనకైతే చేసారు చూడండి. చాలా బాగుంది ఫినిషింగ్. అండ్ మనకు ఆల్మోస్ట్ అయితే చాలా వరకు అయితే ఫినిషింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ కింద అయితే చూసుకోవచ్చు కింద మన స్టేజ్ వర్క్ మొత్తం అయితే ఫినిషింగ్ వర్క్ అయితే అయింది. అండ్ ఇది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేస్తారు ఇదైనా మార్క్ అయితే మీరైతే చూడొచ్చు. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు వినాయకుని మనకి మండపం అనేది రెడీ చేస్తారు అని చెప్పేసి అన్న మొత్తం బిల్డింగ్ వర్క్ తో మొత్తం అయితే కంప్లీట్ గా అయితే మనకి పైన ఆల్మోస్ట్ పోల్స్ అనేది నిలబెట్టేసి మొత్తం అనేది వెల్డింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ గా చేస్తున్నారు. అండ్ పైన షెడ్ అనేది మొత్తం మనకు ఐరన్ రాడ్స్ తో డిజైన్ గా మొన్న చూపించాను కదా, ఆ మొత్తం అనేది సెట్ చేసేసారు. అండ్ కంప్లీట్ గా అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే షెడ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ గా ఆయనకైతే వచ్చేసింది. ఆల్మోస్ట్ షెడ్ అయిపోయిన తర్వాత మొత్తం రైతులు అయితే మనకి వచ్చేస్తాయి మొత్తం చూసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ అయితే రెడీ చేస్తారు ఈ 2 రోజులలో మనకి. అండ్ మనకైతే ఇక్కడ అన్న వాళ్ళు అయితే మన స్వామివారి శాల్వాన్ అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు చూడండి. అండ్ అది ఏ విధంగా వస్తుందో మీకు ఎగ్జాక్ట్లీ అయితే మీరైతే చూడొచ్చు. అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు కంప్లీట్ గా అండ్ మనకు డిజైన్ గా. అండ్ కంప్లీట్ గా ఆల్మోస్ట్ అయితే మనకైతే ఇక్కడ వరకు అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడైతే చూసుకున్నాం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో మనకి. అండ్ ఇక్కడైతే అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అవి ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మన వినాయకునికి బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూద్దాము. అండ్ ఇప్పుడైతే చూద్దాం స్వామివారి కాళ్ళకైతే మొత్తం అయితే సెకండ్ లేయర్ అయితే మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ. అండ్ గ్లోబ్ కి మట్టి అయితే స్టార్ట్ చేసారు. ఫస్ట్ లేయర్ అనేది మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది.
అండ్ ఇక్కడ నుంచి చూడండి చూస్తున్నారు కదా, ఫస్ట్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారు అన్న వాళ్ళు మనకి. అది ఇవాళ రేపట్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం అయితే మనకి. మొత్తం చాలా వరకు అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చాలా చేస్తున్నారు అన్న వాళ్ళు, చాలా ఫాస్ట్ చేస్తున్నారు. ఎంత వర్షం పడ్డా కానీ మనకి ఫినిషింగ్ మెయిన్ మనకి మట్టి అనేది ఆరాలి కాబట్టి ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయిపోయిన తర్వాత ఫినిషింగ్ వర్క్ కోసం అయితే మనకైతే చేస్తూనే ఉన్నారు. అండ్ వీలైన మట్టి అయితే నేనైతే ఒకవేళ పైన అన్న వాళ్ళతో మాట్లాడి పైనకి వెళ్ళి అయితే మీకు ఇంకా అప్డేట్ ఇస్తాను.